అని వెళ్ళిపోవచ్చు. అప్పటి నుంచి ఇలాంటి రోడ్ కోసం వెయిట్ చేస్తున్నా. ఫైనలీ వచ్చింది ఇప్పుడు. మామూలుగా లేదుగా. ఈ బండి కూడా ప్యానర్స్ ఉన్నాయి. పిలో ఎందుకో కేటీఎం పోదాం. అరే బాబు ఓ ఎక్కువ అడుగుదాం ఇక్కడ ఎవరినైనా. 607 కిలోమీటర్స్ వచ్చాం రాత్రి. బ్రేక్ఫాస్ట్ గోవానా ఇంకా గోవా. वो कुछ रूट बोले हुए चिंचोली ऐसा कुछ नाम याद नहीं आ रहा. चेरोली से चेरोली रूट लंबा होगा. ఉండాలి రూట్ అంటే. బట్ వ్యూ ఇస్ వ్యూ. సూపర్ డూపర్ వ్యూ మాత్రం అద్దరిపోయింది మామ. అబ్బా అద్దరిపోయింది రోడ్. ఈ ఘాట్ అంటే శ్రీశైలం ఘాట్స్లా లేవు. అంటే మంచిగా ఉన్నాయి, కాకపోతే రోడ్స్ బాగాలేవు అనమాట. కొన్ని ప్లేసెస్లో చిన్న బంప్స్ ఎక్కువ ఉన్నాయంటే 100% ఏదో ఒకటి ఇరిగిపోతుంది బండిలో. అన్ని కన్నా ఉన్నాయి. ఇక్కడ వాటర్ ఫ్లో ఏదో ఉంది బ్రో. రోడ్లకు దండం రా నాయన. ఎన్ని బంప్స్ తీసుకున్నా హాతి ఎట్లేదు బండి. అది చాలు. ఇక్కడ ఈ స్క్రూస్ ఉన్నాయి కదా బ్రో, ఈ రెండు ఎంత తీసుకుంటా చెప్పు. ఓకే వెల్డ్ చేయించా, సో కొంచెం డిస్ట్రిబ్యూట్ అవుతుంది వెయిట్ అని చెప్పి. కానీ ఇదంతా ఊపేస్తుంది, దానివల్ల ఇది ఇరిగిపోతుంది. ఘాట్ రోడ్ సముద్రం కలిసి ఉండడం ఫస్ట్ టైం చూస్తున్నా. బాయ్ కర్ణాటక. రాత్రిపూట డేంజర్ ఇవి తెలుసా, కనపడదు బ్రో రాత్రిపూట. వాడు ఏంది బ్రో రేస్ చేస్తుండే బ్రో ఇక్కడ. ఓ రేస్ ట్రాక్ అనుకుంటారు వీళ్ళంతా. వెల్కమ్ టు గోవా. సిగ్నల్స్ వస్తాయి ఎడిగిపోతాయి. కొండ దిగేసామా. సో గాయ్స్ గోవా స్టేట్ అయితే ఎంటర్ అయ్యాము. కానీ నేను వెళ్ళాల్సిన లొకేషన్ ఇంకా 40 కిలోమీటర్స్ ఉంది. 1 అవర్ చూపిస్తుంది, అదేందుకు అర్థం కావట్లేదు. బట్ కొట్టేద్దాం స్పీడ్గా అండ్ పీస్ దగ్గరికి వెళ్ళిపోదాం. నేను ఆగలేకపోతున్నా. ఏంది మళ్ళీ ఘాట అంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి IBW వెళ్ళాలని నాకు చాలా ఇష్టం ఉండే. ఎప్పుడు ఏదో రీజన్ వల్ల కుదరలేదు. ఈసారి ఇంకా కొంచెం బడ్జెట్ టైట్ ఉన్నా అడ్జస్ట్ చేసుకొని మరి వచ్చేసిన. అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. మస్త్ ఎగ్జైటింగ్ ఉంది మాకైతే సీరియస్గా. ఓ వావ్ ఆఫ్ రోడింగ్ ప్యాచ్. ఏంది అది రోడ్ కన్స్ట్రక్ట్ చేస్తున్నట్టున్నారు మళ్ళీ ఇక్కడ. రోడ్స్ మాత్రం ఎక్సలెంట్ ఉన్నాయి ఇక్కడ. మహారాష్ట్రలో వర్స్ట్ ఉండే ఫస్ట్. అంటే మన తెలంగాణది చాలా బాగున్నాయి రోడ్స్. దాని తర్వాత మహారాష్ట్ర ఎంటర్ అయిన తర్వాత కర్ణాటక ఎంటర్ అయ్యా. ఓకే అంటే మహారాష్ట్ర ఎంటర్ అయితే మొత్తం అసలు చాలా గలీజ్ ఉండే రోడ్స్ అంతా. మళ్ళీ కర్ణాటక బెల్గావ్ వచ్చాం కదా, సో అక్కడ రోడ్స్ అంతా బాగాలేవు. నైట్ అయిపోయేసరికి లైట్స్ కూడా లేకుండే, రోడ్స్ కూడా ఓకే ఉండే. అండ్ ఇప్పుడైతే ఇట్లా ఒక బోర్డు కనిపించిందో కర్ణాటక అయిపోయింది, గోవా ఇస్ గోయింగ్ టు స్టార్ట్ అని చెప్పి. ఇప్పటి నుంచి రోడ్స్ అయితే అసలు సూపర్ ఉన్నాయి. అసలు ఫైనలీ డెస్టినేషన్ ఆగయా.